కాచి నువ్వు మనసులో ఏమి పెట్టుకోబాకు. జగదాత్రి, కాచి, థ్యాంక్ యూ జగదాత్రి. మీరివాళ నిజం బయట పెట్టకుండా ఉండుంటే జీవితాంతం నా ఇంట్లో నేనే దోషిలా తిరగాల్సి వచ్చేది. బాధపడకు, అంతా అయిపోయింది కదా. నువ్వు నిర్దోషివి, నిజం బయటపడి నింద తొలగిపోతుందని చెప్పాం కదా. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టం. ఏడవద్దు. హాయ్ మేఘన, ఎలా ఉన్నావు? కష్టాలకి కన్నీళ్లకి, నా ప్రేమకి కేదార్ ప్రేమకి మధ్య నలిగిపోతున్నా నిషి. సరే నిషిక, జగదాత్రి ఎక్కడా? కేదార్, కేదార్, రోజు ఇంటికొచ్చి కేదార్ ఎక్కడా అని అడిగేదానివి, ఇవాళ జగదాత్రిని అడుగుతున్నావు. ఒక్క రోజులో ఒక్క మాటతో నీ మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నావా? ఏందమ్మీ, నీ ప్రేమ చాలా గొప్పదనుకుంటే మరీ ఇంత ఉత్తిదా? లేదా ఆంటీ, నా ప్రేమ చాలా గొప్పది. అందుకే కదా కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే నమ్మకుండా చూడ్డానికి వచ్చాను. ఓహో, ఓ, అయితే నీకు మా కేదార్ని వదిలిపెట్టే ఆలోచన అస్సలు లేదన్నమాట. అస్సలు లేదు. హ, మంచి నిర్ణయం తీసుకునుండవమ్మాయి. నాకు కూడా నీలాగే కేదార్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని, అదంతా ఆ జగదాత్రి చెప్పిన అబద్ధమేమోనని అనుమానంగా ఉండదు. అది అబద్ధమని కేదార్తో చెప్పించి కేదార్కి ఎలా దగ్గర కావాలో తెలియడం లేదు. హ్మ్, నేను చెప్పినట్టు చెయ్యి, కేదార్ నీకు దగ్గరవుతాడు. చెప్పండి. సూపర్ ప్లాన్ నిషి. నువ్వు ఆ గదిలోకి పో, మే వెళ్ళి వేణీళ్ళు తీసుకొస్తాం. వెళ్ళు. అలాగే. కేదార్, కేదార్, ఇక్కడ కూడా లేడే. ఓ, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో, నువ్వు ఈ దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతున్నట్టుగా ఉండు. మేము వెళ్ళి కేదార్ని పంపిస్తాం. అలాగే. పద రెండుతే. కేదార్, జగదాత్రికి ఏమైంది? ఏమైంది? ఇందక నుంచి ఒకటే తుమ్ములు. ఆ గదిలో ఆవిరి పట్టుకుంటా ఉండది. అవునా? ఇందాక నేను చూసినప్పుడు బానే ఉందే. ఏమైందో ఏమో, చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళింది. నీకేమైనా తెలిసేమో అని అడుగుతున్నాను. తెలీదు. ఆ రూమ్ లోనే ఉందా? ఆ రూమ్లోనే ఉంది. పో నాయనా, చూడు పో. ఇప్పుడు కాని ఆ జగదాత్రి వచ్చి వీళ్ళిద్దరిని ఒకటే దుప్పట్లో చూడాలి. చచ్చిపోతుంది. ఓయ్, జలుబంట కదా, ఏమైంది? ఇందాకటి దాకా బానే ఉన్నావు కదా, పిలుస్తుంటే పలకవేంటి? నిన్నే. నువ్వున్నావేంటి? నేనున్నాననే దుప్పట్లో దూరి మళ్ళీ నువ్వున్నావేంటని అడుగుతున్నావా? నువ్వు దుప్పట్లో ఉన్నావంటే నేనెందుకు వస్తాను? ఎందుకో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. నీకేం తెలుసో నాకు తెలీదు. నేను మాత్రం తెలియకనే వచ్చాను. హే ఆగు. హే మేఘన, మేఘన వదులు. కేదార్, మేఘన వదులు. ఆగు. నేను వెళ్ళాలి, ప్లీజ్. నేను వదలను, నువ్వు వెళ్ళకూడదు. ఇద్దరం కలిసి ఆవిరి పడదాం. నీతో కలిసి నేనెందుకు ఆవిరి పడతాను? కలిసి ఉండబోయే వాళ్ళం కలిసి ఆవిరి పట్టలేమా? అయినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేఘన ప్లీజ్, నేను వెళ్ళాలి. మేఘన వదులు. నేను వదలను. మేఘన ప్లీజ్, మేఘన వదులు. కేదార్, మేఘన, మేఘన, మేఘన ప్లీజ్. ఈ గదిలోనూ లేడు. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు?
ఎక్కడ కనిపించట్లేదే. అత్తయ్య ఆ. జగదాత్రి, నువ్వంటే నాకు నచ్చకపోయినా ఇప్పుడు నిన్ను చూస్తుంటే జాలిస్తోంది. నిన్ను చూస్తా ఉంటే పాపం అనిపిస్తా ఉండదమ్మీ. అసలు నీ భవిష్యత్తు గురించి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. నీ కాపురం కూలిపోవడం చూస్తా ఉంటే నా మనసు బుక్కలైపోతా ఉండదమ్మీ. ఒక్క నిమిషం ఆగండి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో, నాకేం చెప్పాలనుకుంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఆ జగదాత్రి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ అదిగో ఆ రూమ్లోకి మాత్రం వెళ్ళకు. ఏ ఆ రూమ్లో ఏముంది? కేదార్ మేఘనాకి జలుబు చేసిందని దగ్గరుండి ఆవిరి పట్టిస్తున్నాడు. మేఘనా ప్లీజ్, మేఘనా చెయ్యొద్దు మేఘనా. నేను వదలను. మేఘనా నువ్వు ఎంత లాగినా మేఘనా, ప్లీజ్ నేను మేఘనా. వదలను. ఆ, దగ్గరుండి అంటే 1 బెడ్షీట్ 2 పీపుల్. ప్లీజ్ మేఘనా ఆహా, చెయ్యొదులు, ఎవరన్నా చూస్తే బాగోదు. ఏం కుదరదు. నేను ఆవిరి పట్టుకోవడం అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. హా? మేఘనా ప్లీజ్ మేఘనా. నేను మేఘనా వదలను.